హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్లాత్తో తోరణం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది తోరణంగా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోటోలకి మనం మాలగా అయినా చేసుకోవచ్చు, దేవుని పటాలకి. దీనికోసం నేను గ్రీన్ అండ్ వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. దీని ముందుగా ఇలా పెటల్ని కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ పొడవు, అలాగే 1 ఇంచెస్ వెడల్పుతో ఇలాగ పెటల్ షేప్లో మనం డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకున్నాక క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఈ కటింగ్ చేసుకునే పేపర్ని ఈ క్లాత్ మీద ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద పెట్టుకొని ముందు డ్రా చేసేసుకోవాలి. మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలా డ్రా చేసేసుకున్నాక దీన్ని కటింగ్ చేసుకోవాలి. పెటల్స్ మొత్తం ముందు ఇలాగా లైన్గా కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు పెటల్స్ అనేవి మన ఫోల్డింగ్లో పట్టుకొని ఇలాగా ఒకటేసారి కట్ చేసుకుంటే మనకి పెటల్స్ అనేవి ఎక్కువగా ఒకటేసారి కటింగ్లో ఎక్కువ పెటల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలాగా పెటల్స్ అనేటివి రెడీ చేసుకోవాలి. ముందు ఇలా పెటల్స్ అన్ని మనం కలర్స్ అన్ని తీసుకున్నాం కదా క్లాత్, అవన్నీ రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ చివర్లు అనేటివి ముందు చిన్న మంట మీద ఇలా కాల్చుకోవాలి. ఇలా పెటల్స్ అన్నిటిని ఇలా కాల్చేసుకొని రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు ఇలాగ సూదిని నేను బ్యాక్ సైడ్ ఇలాగ బాక్స్ లాగా అగ్గిపెట్ట కానీ లేకపోతే థర్మాకోల్ షీట్ కానీ దేనికైనా ఇలా బ్యాక్ సైడ్ గుచ్చుకొని ఇలా ఒక్కొక్క పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక్కొక్క పెటల్ని సూదికి ఇలా గుచ్చుకోవాలి. దారం అనేది 4 వరుసలు అలా తీసుకుంటే మన స్ట్రాంగ్గా ఉంటుంది. వాష్ చేసుకున్నప్పుడు మధ్యలో తెగిపోకుండా ఇలాగ గట్టిగా ఉండడం కోసం ముందే 4 వరుసలు దారం తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే మధ్యలో తెగిపోతూ ఉంటుంది. అందువల్ల ముందే స్ట్రాంగ్గా తీసుకోవాలి దారం అనేది. ఇలాగా మనం ఈ వైట్ అనేది క్లాత్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాను. దీంట్లో వైట్ క్లాత్ కానీ ఒక 100 పీసెస్ లాంటివి పెటల్స్ అనేవి ముందు గుచ్చుకోవాలి. వైట్ అనేది ఇలా 100 పీస్ లాంటివి మనకి ఎంత కావాలంటే అంతనే తీసుకోవచ్చు. 100 అని కాదు, మనం సైజ్ చూసుకుంటూ కుచ్చుకున్నాక ఇప్పుడు గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఒక 30 పీసెస్ లాగా కౌంట్ చేసుకుంటే మనకి అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఈజీగా ఉంటుంది. ఇలాగా ఇవి గ్రీన్ అనేది 30 పెటల్స్ తీసుకొని ఇలా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చేసుకున్నాక ఇప్పుడు రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇది ఒక 20 పెటల్స్ తీసుకోవాలి. ఇలా 20 పెటల్స్ దాకా తీసుకోవచ్చు. మనకి క్లాత్ అనేది ఎక్కువ కావాలి, రెడ్ కలర్ ఎక్కువ కనిపించాలనుకుంటే ఎక్కువ పెటల్స్ కుచ్చుకోవచ్చు. నేను ఇలాగా 30 అండ్ 20 రెడ్ తీసుకున్నాను. గ్రీన్ అనేది 30 తీసుకున్నాను. మళ్ళీ రెడ్ తర్వాత ఇలాగ గ్రీన్ మళ్ళీ 30 పెటల్స్ గుచ్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వైట్ అని తీసుకున్నాను. వైట్ మళ్ళీ 100 పెటల్స్ లాగా అలాగా మనం ఆల్టర్నేట్గా కుచ్చుకుంటూ వెళ్ళాలి. అలా పూర్తిగా మనకి మాల అనేది ఎంత పొడుగు కావాలో తోరణానికి గుమ్మానికి ఎంత పొడుగు కావాలో సైడ్స్కి అలాగే పైన వేసుకోవడానికి మన సైజ్ చూసుకుంటూ ఇలాగ పూర్తిగా మాల అనేది రెడీ చేసేసుకోవాలి. ఇలా గుమ్మానికి కాదు, దేవుని పటాలకైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.